రెసిడెన్షియల్ స్కూల్స్ తిరిగా. మొత్తం మైనారిటీస్కి సంబంధించిన 12 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో 6 రెసిడెన్షియల్ స్కూల్స్ నేను విజిట్ చేశాను. 5 రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా బాధపడ్డాను. అంటే అక్కడ ఏదైతే మీకు ఇక్కడ చక్కటి బిల్డింగ్ వసతి ఉంది, ఆడుకోవటానికి మంచి గ్రౌండ్ ఉంది, మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అది కూడా ఉంది మీకు. కానీ ఇది లేని కాలేజెస్ స్కూల్స్ నేను చూశాను. సరే, ఆ విషయాలు ఇక్కడ ప్రస్తావన అవసరం లేదు. కానీ కొంత నాకు ఉపశమనం కలిగింది. ఏంటంటే వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అంటే ఇది మా తాతలు ముత్తాతలు పెద్దలు ధార్మిక విషయాల కోసం దానం చేసిన వక్ఫ్ భూములు కొందరు స్వార్థపరులు వారి స్వార్థం కోసం, ముస్లిమ్స్ కూడా ఉన్నారు, దాంట్లో అందరూ ఉన్నారు, దానికి మతాలు లేవు, కులాలు లేవు. ఈరోజు వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అటువంటి వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా మంచి ప్రయోజనకాత్మకమైన వాటి కోసం వినియోగించాలి అనేది కూడా నా దృక్పథం. ఈరోజు బుడాబుడి మసీదుకి సంబంధించిన వక్ఫ్ ఆస్తికి సంబంధించిన 6 ఎకరాలు ఆ భూమిలో ఈరోజు స్కూల్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఎవరైతే దాతలు మరి ఈ భూమిని దానం చేశారో ఈరోజు విద్య కోసం ఉపయోగపడే పరిస్థితి ఇది వచ్చింది. ఇది ఒక మంచి నాంది, మంచి స్ఫూర్తి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎక్కడైతే వక్ఫ్ ఆస్తులు ఖాళీగా పడి ఉన్నాయో వాటిని కూడా విద్యా వ్యాప్తి కోసం ముఖ్యంగా వాటిని ఉపయోగించడానికి మనం ప్రయారిటీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్య లేనిది మనిషి వింత పశువు అన్నారు. పశువు అనలే, వింత పశువుని ఇప్పటివరకు మనం చూడలేదు. కానీ విద్య లేకపోతే వింత పశువులా మారిపోతాడు మనిషి. ఆ విద్యతోనే మనిషి నాగరికత, జీవితం ఒక సంపూర్ణమైన మానవత్వంతో అయినా పేదరికం ఎక్కడ ఎవరికి కూడా ఇది శిక్ష కాదు. ఇది ఏది భగవంతుడు